హలో నమస్తే. ప్రవీణ్ పగడాల గారి ఇన్వెస్టిగేషన్ గురించి ఎస్పీ గారు ఇందాక మాట్లాడారు. అంటే ఎస్పీ గారు ప్రవీణ్ పగడాల గారి ఆ ఇన్సిడెంట్ గురించి ప్రెస్ మీట్ ఏం పెట్టలేదు, కానీ ఏదో ఒక దొంగతనం కేసుకి సంబంధించి ఏదో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు రాజమండ్రిలో ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత జర్నలిస్టులు ఈ యొక్క ప్రవీణ్ పగడాల పాస్టర్ గారి గురించి ఏమైంది సార్ ఇన్వెస్టిగేషన్ అని అడిగారు జర్నలిస్టులు. జస్ట్ ఒక 1 minute దాని గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు ఒకసారి వినండి, మనం దాని గురించి మాట్లాడదాం. అది కూడా అదే డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. అది కూడా యాజ్ అండ్ వెన్ మొత్తం ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మేము ప్రెస్ మీట్ పెట్టి మీకు చెబుతాము అన్నారు. ఓకే, ఇంకేమన్నారు? ఫ్యామిలీ మెంబర్స్కి మీరు ఏమంటారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చారట కదా ఆల్రెడీ ఫ్యామిలీ మెంబర్స్ కంటే. అదేం లేదు, మేము ఇవ్వలేదు, మీరు కూడా అలా అడుగుతారేంటి అని అన్నారు. ఓకే సరే, వాళ్ళు అన్ని ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ముందుగానే చెప్పకపోవచ్చు, ఇన్వెస్టిగేషన్ భాగంలో కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు. సరే, ఆయన చెప్పడం ఏంటంటే మేము ఫ్యామిలీ మెంబర్స్కి ఇంకా రిపోర్ట్ ఇవ్వలేదు అని అన్నారు అన్నమాట. తర్వాత ఇంకేమన్నారు? ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి, ఏమున్నా సరే మమ్మల్ని అడగండి అన్నారు. ఎక్కడెక్కడో కాదు సార్, చాలా వరకు ప్రవీణ్ పగడాల గారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఇప్పుడు గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి ఛానల్స్లోనే తిరిగినాయి. TV5 కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కానీ, మహాన్యూస్ కానీ, చాలా టీడీపీకి సపోర్ట్ చేసేటువంటి యూట్యూబ్ ఛానల్స్లో కానీ అవన్నీ కూడా టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్లోనే ప్రత్యక్షంగా ప్రచారం అయినాయి. అవి ప్రత్యక్షంగా ప్రచారం అయినప్పుడు ఎక్కడెక్కడో తిరుగుతానే మనం అనలేము. ఎస్పీ గారు మేబీ అఫ్కోర్స్ వాళ్ళు ఏదైతే ప్రచారం చేశారో ఎస్పీ గారు పర్మిషన్ తీసుకునే ప్రచారం చేశారేమో, మనకు తెలియదు. అంతే, దట్స్ వాట్ మనం చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ యొక్క మెయిన్ లైన్ ఛానల్స్లో ప్రచారం చేశారో కొన్ని వీడియోస్ని, మరి అవి ఎస్పీ గారికి చేస్తుంటారేమో, బట్ అవి మన ఎస్పీ గారికి చెప్పట్లేదేమో. బట్ నేను ఎందుకు దీని గురించి మాట్లాడుతానంటే ఎస్పీ గారు అందండి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటాయి, వాటన్నిటి గురించి మనం మాట్లాడలేము అని అంటే ఎక్కడెక్కడ కాదు సార్, మా కన్సర్న్ ఏంటంటే చాలా వీడియోలు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టక ముందే మెయిన్ లైన్ ఛానల్స్లో తిరిగినాయి. అది దాని గురించే జర్నలిస్టులు అడుగుంటారు. ఓకే, నాకు తెలిసిన వరకు ఇప్పుడు పోలీస్ ఏదైతే ఉందో మనం కలెక్ట్ చేసినంత కూడా డిఫరెంట్ ఆర్గనైజేషన్ దే విల్ అనలైజ్, దే విల్ కమ్ అండ్ దే విల్ గివ్ రిపోర్ట్స్. దాని మీద మళ్ళీ ఇంకా అందరు కోఆర్డినేటెడ్ గా ఒకరికొకరికి ఇచ్చి మళ్ళీ స్పెషల్ రిపోర్ట్ అవన్నీ ఇప్పుడు నేను చెప్తుందండి. దాని మీద మన ఎవరైనా తప్పుగా సోషల్ మీడియాలో మిస్గైడ్ చేస్తే మాత్రం వాళ్ళని ఖచ్చితంగా బుక్ చేసేస్తాం. అడ్డదడ్డని మాట్లాడి అదేదో ప్లాట్ఫామ్ కింద అది వేరు, ఇది వేరు. పోలీస్ అనేది ఒక వ్యవస్థ, వేరు ఇన్వెస్టిగేటింగ్. అన్ని కేసులు అయితే డిపార్ట్మెంట్ వచ్చింది కాబట్టి నేను ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. సో దిస్ ఇస్ వాట్ సోషల్ మీడియాలో వీడియోస్ వచ్చింది కదండి. సో అదండి, ఎస్పీ గారు ఏమంటారంటే సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు తిరిగినాయి కదా, కొన్ని వీడియోలు వచ్చాయంటే అది మేము ఇస్తేనే, మేము చూపిస్తేనే ఆథెంటికేటెడ్ అవుతాయి, మేము చూపించినటువంటి వీడియోస్ మాత్రం అన్ఆథెంటికేటెడ్ అన్నట్టుగా చెప్పారు. ఓకే, సోషల్ మీడియాలో చాలా తిరుగుతూ ఉంటాయి, అటన్నిటికి కూడా మేము చూపించాలి అఫీషియల్గా అని అన్నారు. ఒకటి పాయింట్ 1. పాయింట్ 2, మీరు కనుక మిస్ఇంటర్ప్రిటేషన్ కానీ మిస్గైడ్ చేస్తే మాత్రం కేసులు పెడతామన్నారు. ఓకే, ఇప్పటివరకు కూడా నాకు తెలిసిన వరకు కూడా ఎవరు కూడా బాధితుల తరపు నుంచి ఒక వీడియో రిలీజ్ కాల. బాధితుల తరపు నుంచి అంటే ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి అభిమానులు కానీ, ప్రవీణ్ గారి ఫ్యామిలీ కానీ, ప్రవీణ్ గారికి న్యాయం చేయాలని, జస్టిస్ చేయండి అని
అడిగే వాళ్ళ దగ్గర నుంచి ఒక వీడియో కానీ ఒక ఇమేజ్ కానీ ఏది కూడా ప్రచారం కాల. ఈ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి వీడియోస్ కానీ, యూట్యూబర్స్ కానీ, సపోర్టర్లు కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వీడియోల్ని అనలైజ్ చేశారే తప్ప, సోషల్ మీడియాలో తిరుగుతున్నటువంటి వీడియోస్కి ఇది జెన్యూన్ కాదేమోనని అభిప్రాయం వ్యక్తపరిచారే తప్ప వీళ్ళ తరపు నుంచి ఒకటి కూడా రాలా. ఏది ప్రవీణ్ గారి తరపు నుంచి, ప్రవీణ్ గారి యొక్క వాళ్ళు సపోర్ట్ చేసే సెక్షన్ నుంచి ఒక్క వీడియో రిలీజ్ కాలేదు, ఒక్క ఫుటేజ్ కూడా రిలీజ్ కాలేదు. వీళ్ళు ఓన్లీ వీడియోలు రిలీజ్ అవుతుంటే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ. బట్ ఎస్పీ గారు ఏమన్నారంటే మేము కేసులు ఫైల్ చేస్తాము మీరు మిస్గైడ్ చేస్తే అన్నారు. అంటే దీన్ని బట్టి నాకు పోలీస్ వ్యవస్థ మీద కొద్దిగా నమ్మకం వస్తుంది. నాకు కూడా అంటే ఈ కేసుని వాళ్ళు జెన్యూన్గానే తీస్తారని నేను నమ్ముతున్నాను. అది వాళ్ళు ఫైనల్గా ప్రెస్ మీట్ పెట్టేంత వరకు మనం వాళ్ళు ఎటువైపుకి కేసుని తీసుకెళ్తున్నారని మనకు తెలియదు. కానీ బట్ లెట్ us ట్రస్ట్ ద పోలీసుల్ని మనం నమ్మకం ఉంచుదాం. వాళ్ళు ఏం చేస్తారని చూద్దాం, ఎటువైపుకి తీసుకెళ్తారనేది. ఒకవేళ పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కూడా మనకు అనుమానాలు వస్తే మనకు ఆప్షన్ ఉంది. పోలీసులు పెట్టినటువంటి ఏమంటారు ప్రజెంటేషన్ మీద కూడా అనుమానాలు వస్తే అనుమానాలను వ్యక్తపరిచేటువంటి ఆప్షను భారత రాజ్యాంగం మనకు కల్పించింది. కాబట్టి అప్పుడు కూడా మనం చెప్పవచ్చు. అప్పటి వరకు లెట్ us ట్రస్ట్ ద పోలీస్ ఇన్వెస్టిగేషన్ మేమంతా కూడా మేము ట్రస్ట్ చేస్తాను. కాకపోతే ఏంటంటే మిస్గైడ్ చేస్తే కేసులు పెడతామన్నారు కదా. ఇప్పటి వరకు ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననం చేస్తూ ఒకవేళ ఆ సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కరెక్ట్ అయ్యి ఉండవచ్చు. ఏదైతే ఆయన తాగాడని చెప్పి కింద పడ్డాడని ఇవన్నీ కూడా కరెక్ట్ అయ్యి ఉండవచ్చు. అవే సీసీటీవీ ఫుటేజ్లు రేపు పోలీసులు కూడా అవే చూపించవచ్చు. అవి చూపించకుండా ఉండే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బిగ్ టీవీలో చూపించినటువంటి ఒక సీసీటీవీ ఫుటేజ్ని పోలీసులు ప్రెస్ మీట్లో చూపించలే. ఏదైతే 9 గంటలకి గన్నవరం ఎయిర్పోర్ట్లో అతను వెళ్తూ ఉన్నాడని చెప్పి బిగ్ టీవీ వాళ్ళు ముందుగానే ఒక సీసీటీవీ ఫుటేజ్ వేశారు. దాన్ని పోలీసులు ప్రెస్ మీట్లో చూపించలే దాన్ని. అంటే దాన్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోవాలి. అంటే దే కలెక్టెడ్ దేర్ ఓన్ ఫుటేజెస్. ఓకే, కానీ ఇప్పుడు ఇవన్నీ కూడా ఏదైతే సోషల్ మీడియాలో తిరుగుతున్నాయో ఇవి ఆథెంటికేటెడ్ అవ్వచ్చు, ఆథెంటికేటెడ్ కాకపోవచ్చు. ఏదైనా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినాకే మనకు తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే మిస్గైడ్ చేస్తుంది ఎవరంటే మెయిన్లైన్ మీడియానే మిస్గైడ్ చేస్తుంది అంటున్నా. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు వెయిట్ చేయకుండా ఈ వీడియోలు మొత్తం రిలీజ్ చేసి పాస్టర్ ప్రవీణ్ గారిని వ్యక్తిత్వ హననం చేసి పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఆయన్ని ఒక డ్రంకెడ్గా సృష్టించి ఇవన్నీ చేశారు. ఫ్యామిలీ ఎంత సఫర్ అయి ఉంటుంది, అభిమానులు ఎంత సఫర్ అయి ఉంటారు. ఒకవేళ అది నిజమే అయ్యి ఉండవచ్చేమో. బట్ పోలీసులు చెప్పేంత వరకు వెయిట్ చేయాలి కదా, పోలీసులు ప్రెస్ మీట్ పెట్టేంత వరకు వెయిట్ చేయాలి కదా. ఈ సీసీటీవీ ఫుటేజ్లు రిలీజ్ చేయడం ద్వారా ఎంతమంది కలవరపడ్డారు అనేది మనం అది బాధను వ్యక్తం చేస్తున్నాం అంతే. దట్స్ ఆల్ వాట్ వీఆర్ డూయింగ్ ఇట్. ఓకే సార్, ఎనివే ఎస్పీ గారు చెప్పారు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలో మేము ప్రెస్ మీట్ పెడతాం అన్నారు కాబట్టి సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ఎస్పీ గారి ప్రెస్ మీట్. నేను అంటే ప్రతి వారికి ఒక అభిప్రాయం ఉంటుంది. నా పర్సనల్ అభిప్రాయం నేనేంటి అని అంటే ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి వీడియోలు నేను ఎక్కువ చూడలేదు. నిజం మాట్లాడితే నేను ఐ డి నాట్ వాచ్డ్ హిస్ వీడియోస్. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఐ వాచ్డ్ హిస్ వీడియోస్ మోర్. ఏదైతే తన యాక్సిడెంట్ జరిగిందో ఈ క్రిస్టియన్స్ వీళ్ళందరూ దేని గురించి మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన షార్ట్స్ వీడియోస్ ప్రవీణ్ గారి కొన్ని షార్ట్స్ ఎక్కువగా సోషల్ మీడియాలో తిరుగుతున్న ఎక్కువ విన్నా. నేను ఎక్కువ విన్నప్పుడు 2-3 వీడియోస్ నేను చూసింది ఏంటంటే అతను గతంలో నేను డ్రింక్ చేసేవాడిని అన్నాడు. గతంలో నేను డ్రింక్ చేసేవాడిని, డ్రగ్గిస్ట్ని అన్నాడు. జనరల్గా క్రిస్టియన్ సొసైటీలో దాన్ని సాక్ష్యం అంటారు. గతంలో నేను తాగేవాడిని అని అంటే అర్థం ఇప్పుడు నేను తాగను అని దేవునిలోకి వెళ్ళిన తర్వాత తాగను అని సాక్ష్యం చెప్పినట్టు లెక్క. ఇది క్రిస్టియన్ సమాజంలో గతంలో నేను తాగనన్నాడు కాబట్టి ఇప్పుడు తాగడని నేను నమ్ముతున్నాను. అది నేను నమ్ముతున్నాను, నా నమ్మకం అది. రేపు పొద్దున పోలీసులు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అది నిజంగా డ్రింక్ చేస్తాడు అని అంటే ఓకే, వీ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. ఓకే, పర్సనల్ లైఫ్లో ఎవరికి ఏం జరుగుతుంది మనకు తెలియదు. పోలీస్ పెట్టేంత వరకు ఉండాల్సింది కదా. వీళ్ళు ఎందుకు అతని వ్యక్తిత్వాన్ని హననం చేశారనేటువంటి బాధను వ్యక్తం చేస్తున్నామే తప్ప అంతకంటే ఏం లేదు.
రెండోది, సరే ఆయన డ్రింక్ చేసినా సరే మరీ అంతగా డ్రింక్ చేస్తాడా అనేది అది కూడా ఒక పెద్ద అనుమానం వచ్చేసింది, బాధాకరమైనటువంటి విషయం. సరే, ఎనివే లెటస్ సి ఏం జరిగిద్ది అనేది చూద్దాం. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఏం మాట్లాడాలనేది చూద్దాం. థ్యాంక్ యూ.